అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. బకాయిల విడుదల 2,000 కోట్ల జమ. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 2,000 కోట్ల విడుదల, ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ సర్కార్. సో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలో 2,000 కోట్లను తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఇచ్చిన హామీ కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించింది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ఉద్యోగులు చేసే నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా తాజాగా 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ రోజు తొలి విడతగా 2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 4,000 కోట్ల బకాయిల్ని కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ రోజు విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని 100% క్లియర్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్లో ఉన్న కమిటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించారు. ఈ నిధుల విడుదలపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగ చేసే నాయకులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను 100 రోజుల్లో చెల్లిస్తామన్న హామీని నెరవేర్చే దిశగా తొలి విడతలో 2,000 కోట్ల నిధులను విడుదల చేసినట్లుగా చెప్పారు. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను 100% క్లియర్ చేశామని వెల్లడించారు. అలాగే 2025 మే వరకు పెండింగ్లో ఉన్న కమిటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించామని, పక్కా ప్రణాళికతో మిగిలిన 4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి తమ ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేసిందని బట్టి విక్రమార్క చెప్పారు. ఇది ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.